హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ అయితే చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. అండ్ లిరికల్ యానిమేషన్ కూడా అయితే ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా లిరికల్ యానిమేషన్ వస్తూ దాని మీద ఒక చిన్నగా మనకు స్నో ఎఫెక్ట్ లాగా ఎఫెక్ట్ వస్తుంటే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలామంది కూడా అడిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించేటి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. అరే రే నా జగమంటూ నీ సగమంటూ చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకొని ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడి మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ తీసుకొని అలా టచ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని మీరు అలా ఒక సైడ్కి యానిమేషన్లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్కింగ్ రైట్ ఇచ్చిన. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కింద సెకండ్ వన్ డూప్లికేట్ యాస్ లేయర్ అని సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ రొటేటర్ అనే ఆప్షన్ ఉంది. రొటేటర్లోకి వెళ్ళి కొద్దిగా ఈ యొక్క రొటేట్ అనేది చేంజ్ చేయండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా ఇలా జూమ్ చేసి కరెక్ట్ ఇలా మనకు సైడ్ స్క్రోల్ అప్ చేసి ఆ యొక్క కరెక్ట్గా లైన్స్ ఉన్నాయి కదా ఆ యొక్క ఫుడ్కి, సో ఆ యొక్క లైన్స్కి కరెక్ట్గా సెట్ చేయండి. ఓకే, సో వన్స్ యానిమేషన్లో ఈ విధంగా మీరు అంతా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత సో యానిమేషన్ అంతా ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో కరెక్ట్ ఆ యొక్క ఫుడ్కి మనకి కరెక్ట్గా సంబంధించిన కరెక్ట్గా సెట్ అవుతుంది. అయ్యాక సేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఎండ్ వరకు ఉంది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసి మనకు రైట్ సైడ్ కింద స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా క్రాప్ చేసి కొద్దిగా అలా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ ఆ యొక్క ఫోటో మీద పెట్టేసి ఇంకా మీకు జూమ్ కావాలంటే జూమ్, సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కింగ్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ మళ్ళీ నేను ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసి కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి ఆ యొక్క ఇమేజ్ని మళ్ళీ ఈ విధంగా పెట్టేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా కొద్దిగా అలా రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ ఆ యొక్క ఫోటో ఫ్రేమ్కి కరెక్ట్ తగినట్టు నేను ఇచ్చేసి
సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇవ్వండి. సో ఈ 2 ఇమేజ్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫోటో ఒకటి PNGది తీసుకోండి. ఓకే, సో యానిమేషన్లో అయితే నేను ఇక్కడ ఆల్మోస్ట్ అయితే నేను ఒకటి ఇక్కడ యూజ్ అయితే చేస్తున్నా. మీరు కూడా ఈ విధంగా మీరు కూడా ఒక ఫోటోని PNGగా తీసుకోండి. ఓకే, సో నేను ఈ యొక్క ఫోటోని తీసి కరెక్ట్ ఇక్కడ మనకు స్క్రోల్ అప్ చేసి ఇంకా మీకు యానిమేషన్లో కావాలంటే ఇంకా కొద్దిగా పెద్దదిగానే పెట్టుకొని సో ఇక్కడ ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఈ యొక్క లేయర్ కూడా ఇంకా ఆల్మోస్ట్ మనకు 2 ఎండ్ వరకు అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఆ యొక్క పాయింట్ అవుట్లో ఇచ్చేసి మనకు ఆ యొక్క లిరికల్ కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ దాని మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి క్రోమాకి అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ మీరు ఎప్పుడైతే బ్లూ అని ఇస్తారో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. సో మినిమం ఒక 40-42 అలా పెట్టేసి సో యానిమేషన్లో మనకు లిరికల్ ఈ విధంగా వస్తుంది. ఇంకా కావాలంటే మీరు జూమ్ చేసుకొని మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో సారీ లిరికల్ యానిమేషన్ కాదు, ఒక అవి ప్లేయర్ ఎఫెక్ట్ లాంటిది వీడియో ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేసుకోండి. స్పీకర్ మీద టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఒక చిన్న మనకు స్నో లాగా ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఆ యొక్క ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఇక్కడ ఫాస్ట్కి వస్తే మనకు ఎక్స్ట్రాగా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఉంది. ఓకే, సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఫస్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఈ యొక్క బార్డర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.